హలో అండి, ఈ స్టోరీ చాలా బాగుంటుంది. చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న దీపం ఇచ్చిన పెద్ద వెలుగు. ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే పాప ఉండేది. ఆమె చాలా పేద కుటుంబంలో పుట్టింది, కానీ ఆమె హృదయం మాత్రం చాలా పెద్దది. ఒకరోజు గ్రామంలో పెద్ద తుఫాన్ వచ్చింది. వర్షం గాలికి అందరి ఇల్లు చీకట్లో మునిగిపోయాయి. కరెంటు లేదు. పిల్లలు భయపడుతున్నారు. పెద్దలు కూడా ఆందోళనగా ఉన్నారు. లక్ష్మి ఇంట్లో మాత్రం ఒక చిన్న నూనె దీపం వెలుగుతుంది. అది కూడా వారి దగ్గర ఉన్న చివరి నూనెతో వెలిగించింది. అప్పుడే లక్ష్మి అమ్మ చెప్పింది, ఈ దీపం మనకే అవసరం. బయట వాళ్ళందరూ చూస్తున్నారు. కానీ లక్ష్మి ఆలోచించింది, మన దగ్గర వెలుగు ఉంది, బయట వాళ్ళ దగ్గర చీకటి ఉంది. మనం కొంచెం పంచుకుంటే వాళ్ళకి ధైర్యం వస్తుంది కదా. అలా ఆ చిన్న పాప ఆ దీపాన్ని తీసుకొని బయటికి వెళ్ళింది. పక్కింటి చిన్న పిల్ల దగ్గర పెట్టింది. వాళ్ళ ముఖంలో నవ్వు వచ్చింది. ఆ వెలుగు చూసి ఇంకొకరు తమ దగ్గర ఉన్న కొవ్వొత్తి తీసుకొచ్చారు. ఇంకొందరు తమ మొబైల్ ఛార్జ్ ఆన్ చేశారు. కొంతసేపులో మొత్తం వీధిలో వెలుగు నిండిపోయింది. తుఫాన్ ఇంకా బయటనే ఉంది, కానీ ప్రజల హృదయంలో భయం లేదు. ఆ రోజు గ్రామం ఒక చిన్న విషయం నేర్చుకుంది. మన దగ్గర ఉన్న చిన్న వెలుగు కూడా ఇతరుల జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. మరి లక్ష్మి ఆమె చిన్న దీపంలా అందరి హృదయంలో వెలుగు నింపింది. ఈ స్టోరీలో నీతి ఏంటంటే, మనం పంచుకోవడం అంటే కేవలం డబ్బు కాదు, మన దగ్గర ఉన్న చిన్న సహాయం కూడా ఒకరి జీవితాన్ని వెలుగునిస్తుంది. అంతే కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.